ఈరోజు మనమొక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఒక సాధారణ గ్రామం పచ్చని పొలాల నుంచి భయంకరమైన కాలుష్య కోరల్లోకి ఎలా వెళ్ళిపోయింది అనే దాని గురించి. అవును. ఆ ఊరి గాలి, నీరు, ప్రాణాలు అన్నీ ఎలా ప్రమాదంలో పడ్డాయో చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా. అసలు ఈరోజు మన దగ్గరున్న ఆధారాలు చూస్తుంటే ఒక ప్రభుత్వ ఆఫీస్లో జరిగిన సమావేశం ఎంత సీరియస్గా జరిగిందో అర్థమవుతోంది. ఆ సమావేశం కాలుష్య నియంత్రణ మండలి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ మీటింగ్. మెంబర్ సెక్రటరీ గారు స్వయంగా దీనికి అధ్యక్షత వహించారు. మరిక్కడ అసలు విషయమేంటంటే కాటేపల్లి అనే గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ మీటింగ్కి వచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళక్కడికి వచ్చింది ఏదో సాధారణ ఫిర్యాదు చేయడానికి కాదు. కాటేపల్లిలో కాలుష్యం వెదజల్లుతున్న మహేతియా మరియు శ్రీజీ అనే 2 కంపెనీల CFO పునరుద్ధరణను అడ్డుకోవడానికి. అంటే కన్సెంట్ ఫర్ ఆపరేషన్, ఆ నిర్వహణ అనుమతిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని. అవును. గ్రామస్తుల ఆవేదన, వాళ్ల వాదనలకు సంబంధించిన అధికారిక రికార్డింగ్సే మనకిక్కడ మూలాలు. ఈ పోరాటంలో బహుళజాతి పరిశ్రమలు, చట్టపరమైన లొసుగులు, పర్యావరణ ఉల్లంఘనల మధ్య సామాన్యుడి ఆవేదనను అర్థం చేసుకోవడమే మన మిషన్. కరెక్ట్. బయట వాళ్ళెవరో కాదు, అక్కడ బాధలు పడుతున్న సామాన్యులే ఈ మీటింగ్లో మాట్లాడటం చాలా కీలకం. సరే, దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ పర్యావరణ విధ్వంసం గురించి రికార్డులలో ఉన్న రైతు నీలమ్మగారి మాటలు వింటే ఆమె చెప్పిన విషయాలు నిజంగా కలచివేస్తాయి. అవును, ఉదయం టమాటా పంట కోయడానికి వెళితే టమాటాల మీద ఎర్రరంగు కన్నా నల్లటి మసి ఎక్కువగా ఉందని ఆ మహిళా రైతు మంత్రి నీలమ్మగారు చెప్పారు. ఆ మసి వల్ల బట్టలు కూడా పాడైపోతున్నాయని ఆమె చెప్పడం గమనించొచ్చు. ఇది కేవలం గాలి కాలుష్యం మాత్రమే కాదు. అఫ్కోర్స్, మనం తినే కూరగాయల మీద ఆ ఫ్యాక్టరీల వ్యర్థాలుంటే ఎంత ప్రమాదమో. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ దుర్వాసన వల్ల ఉదయం పనికొచ్చే కూలీలు సాయంత్రం కూడా కాకముందే పారిపోతున్నారు. అంటే ఆ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమైపోతోంది. అవును, వాళ్ల జీవనాధారమే దెబ్బతింటోంది. ఇంకో గ్రామస్థుడు బూరెడ్డి జనమేజయ గారు చెప్పిన వివరాలు చూస్తే పరిస్థితి తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన దళిత గిరిజన కుటుంబాల భూముల గురించి మాట్లాడారు కదా. కరెక్ట్. ప్రభుత్వం ఇచ్చిన ఆ అసైన్డ్ భూముల్లో దాదాపు 50 కుటుంబాలు ఆధారపడున్నాయి. కాని ఇప్పుడు కనీసం గొర్రెల మేపటానికి కూడా ఆ భూమి పనికిరావడం లేదు. గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా కలుషితమైపోయింది. బోర్ వాటర్ తాగడానికి ఏమాత్రం వీల్లేకుండా తయారైంది. అంటే 24 గంటలు ఈ కంపెనీలు కక్కుతున్న పొగ వల్ల ఆ ఊరే ఒక విషపు కుండలా మారిపోయింది. సరిగ్గా చెప్పారు. కాని ఇక్కడ అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. అదేంటి? అంత కాలుష్యం చేస్తుంటే వాళ్లకు పర్మిషన్ ఎలా వచ్చింది? ఇక్కడే కంపెనీలు ఆడిన పెద్ద మోసం బయటపడింది. టీఎస్ ఐపాస్ కింద రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలని వాళ్ళకు అనుమతి ఉంది. ఒక్క నిమిషం, 8 గంటల అనుమతి తీసుకుని 24 గంటలు రన్ చేస్తున్నారా? అవును, నిరంతరాయంగా నడుపుతున్నారు. దీనికి తోడు భౌగోళిక మోసం ఒకటి చేశారు. భౌగోళిక మోసం అంటే అదే జియోగ్రఫికల్ డిసెప్షన్. CFO కోసం అప్లై చేసినప్పుడు ఏదో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పారు కదా. కరెక్ట్. ఫ్యాక్టరీకి నార్త్ వైపంతా ఖాళీ స్థలాలున్నాయని దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ వాస్తవానికి అక్కడేముంది? అక్కడ ఒక పెద్ద వాగుంది. గోదావరి నీళ్లు పారే కాలువాది. వామ్మో, అంత పెద్ద వాగును దాచేశారా? అది మాత్రమే కాదు, ఆ సరిహద్దు గోడను ఆనుకునే ప్రమాదకరమైన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ ఉంది. పేలుడు పదార్థాలు తయారుచేసే కంపెనీ. ఒకవైపు కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ, పక్కనే ఎక్స్ప్లోజివ్స్. ఇది చాలా ప్రమాదకరం గదా. అవును, ఇలాంటి వాస్తవాలు దాచిపెట్టి అనుమతులు తెచ్చుకోవడం ఘోరం. పోనీ ప్రమాదాలు జరగలేదా అంటే మధ్యలో ఒక అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ గురించి మీటింగ్లో కూడా ప్రస్తావించారు. అప్పుడు అధికారులు వచ్చి ఏం చేశారు? ఒక ఇంజనీర్ వచ్చి పరిశీలించాడు. కాని బోర్డుకు ఇచ్చిన రిపోర్టులో ఏముందో తెలుసా? ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిందని రాసి ఉంటాడు. లేదు, ఏం కాలేదు, అంతా బాగుంది అని ఒక ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చాడు. ఏంటి? కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఏం జరగలేదని రిపోర్ట్ ఇచ్చాడా? ఇది పూర్తిగా సిస్టమ్ వైఫల్యం. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అనుమతుల ప్రక్రియలో ఎంత గందరగోళముందో SOP గైడ్లైన్స్ చర్చలో అర్థమవుతుంది. అవును, ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ గురించి మీటింగ్లో చాలాసేపు వాదన జరిగింది. గైడ్లైన్స్ రాకముందే పర్మిషన్స్ ఇచ్చారా లేక తర్వాత ఇచ్చారా అనేది అక్కడ పాయింట్. ఆ తేదీల విషయంలో మెంబర్ సెక్రటరీ గారు కూడా అయోమయానికి గురయ్యారు. ఏకంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆయన వివరణ అడగాల్సొచ్చింది. అంటే పై అధికారులకే స్పష్టత లేనంత సంక్లిష్టంగా ఈ వ్యవస్థ ఉందన్నమాట. మరి లోకల్గా ఉండే గ్రామ పంచాయతీలేం చేస్తున్నాయి?
కాటేపల్లి మరియు పక్క గ్రామాల పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. ఈ కంపెనీలను మూసివేయాలని రెజల్యూషన్ పాస్ చేశాయి. తీర్మానాలు పాస్ చేసినా కంపెనీలు పట్టించుకోలేదా? ఏమాత్రం పట్టించుకోలేదు. మాకు పర్మిషన్ ఉంది అని మొండిగా వ్యవహరించారు. స్థానిక పాలనా వ్యవస్థలకే విలువ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటి? డాక్టర్ పచ్చిమత్ల జలంధర్ గారి గురించి కూడా ఇందులో ఉంది కదా? అవును. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న జలంధర్ గారు తన ఊరి కోసం చట్టబద్ధంగా పోరాడుతున్నారు. మరి ఆయన వాయిస్ నొక్కేయడానికి కంపెనీ వాళ్లు కేసులు కూడా పెట్టారని రికార్డుల్లో ఉంది. కేవలం జలంధర్ గారే కాదు, 65 ఏళ్ల వయసున్న వృద్ధ రైతులపైనా కూడా ఎలాంటి సమాచారం లేకుండా అక్రమ కేసులు బనాయించారు. ఇది పక్కా న్యాయ వ్యవస్థను ఆసరాగా చేసుకుని బెదిరించడమే. ఎవ్వరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశం. నిజమే. అయితే ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్లో ఒక ఊహించని పరిణామం జరిగింది. లండన్ నుంచి ఆన్లైన్లో సుభాష్ మంత్రి గారు జాయిన్ అయ్యారు. అవును. సుభాష్ గారు లండన్ నుంచి ఆన్లైన్లో ప్రెజెంట్ చేసిన పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయినా ఏకంగా హైకోర్టులో కంపెనీ వాళ్లు చేసిన మోసాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. హైకోర్టులో మోసమా? అంటే డాక్యుమెంట్స్ ఏమైనా మార్చారా? ఫ్యాక్టరీలో కాలుష్యం బయటకు రాకుండా షెడ్లు కట్టేశామని నకిలీ ఫోటోలు అంటే ఫేక్ ఫోటోగ్రాఫ్స్ సబ్మిట్ చేశారు. జరగని పనికి ఫోటోలు సృష్టించి కోర్టుకే ఇచ్చారా? వావ్! అంతేకాదు, 14 నాన్ కంప్లయన్సెస్ అంటే నిబంధనల ఉల్లంఘనలు ఉన్నా ఇప్పటికీ ఒక్కటీ సరిదిద్దలేదని సుభాష్ గారు కడిగిపారేశారు. ఇన్ని పచ్చి అబద్ధాలు, ఫేక్ ఫోటోలు బయటపడుతుంటే ఈ ఆరోపణలు విన్న మెంబర్ సెక్రటరీ గారి స్పందన ఎలా ఉంది? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక అధికారి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతారో మనం చూడొచ్చు. ఆయనేమన్నారు మరి? హైకోర్టు పరిధిలో ఉన్న అంశాన్పై తాను మాట్లాడలేనని చెప్పారు. కానీ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అయితే ఇచ్చారు. అదేంటో? రికార్డులను తాను స్వయంగా వెరిఫై చేస్తానని, భౌగోళిక మోసం నిజమని తేలితే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సీఎఫ్ఓ ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. గ్రామస్తుల పోరాటానికి దక్కిన ఒక గుర్తింపిది. అవును. ఆ మీటింగ్లో మెంబర్ సెక్రటరీ గారు ఇంకో విషయం కూడా మెచ్చుకున్నారు. వీడియో ఎవిడెన్స్ గురించి కదా? ఎగ్జాక్ట్లీ. గ్రామస్తులు కేవలం ఆరోపణలు చేయకుండా రోజువారీగా రాత్రిపూట వస్తున్న పొగను వీడియోలు తీసి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడాన్ని ఆయన అభినందించారు. కాగితాలు మీద వాళ్లు ఎంత అబద్ధం రాసినా కెమెరా ముందు నిజం దాగదు అని గ్రామస్తులు నిరూపించారు. అవును. ఒకవైపు లాభాలే లక్ష్యంగా నిబంధనలు తుంగలో తొక్కుతున్న పరిశ్రమలుంటే, మరోవైపు తమ ప్రాణాలు, పర్యావరణం కోసం ఆధారాలతో సహా పోరాడుతున్న కాటేపల్లి సామాన్య ప్రజలు, రైతులున్నారు. పర్యావరణం, చట్టం, ప్రజల జీవనాధారం మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఖచ్చితంగా. అభివృద్ధి పేరుతో వచ్చే పరిశ్రమలు మన గాలిని, నీటిని ఎలా నాశనం చేస్తాయో ఈ ఇన్సిడెంట్ మనకి కళ్ళకట్టినట్లు చూపిస్తోంది. టమాటాల మీద మసి చూస్తే ఆ విషం ఎలా మన ఆహారంలోకి వస్తోందో అర్థమవుతుంది. అందుకే స్థానిక గ్రామ పంచాయతీల హక్కులు, పర్యావరణ చట్టాల పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యం. అవును. ఎక్కడో ఆఫీసుల్లో జరిగే మీటింగ్స్ మన జీవితాలను ఎలా మారుస్తాయో ఈరోజు మనకి తెలిసింది. కేవలం ఆవేదన చెందటం మాత్రమే కాకుండా డాటా, ఎవిడెన్స్తో పోరాడితే ఎలా నిలదీయొచ్చో కూడా ఈ గ్రామస్తులు చూపించారు. నిజమే. అయితే ఇదంతా చూసేక చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న మిగిలిపోతోంది. అదేమిటి? సాంకేతికంగా రికార్డులలో అన్నీ సవ్యంగా ఉన్నాయని చూపించుకోవడం ఆ కంపెనీలకు చాలా సులభమే కావచ్చు. దానికొక నకిలీ ఫోటోనో, ఫేక్ రిపోర్టో సరిపోతుంది. కాని ఒక రైతు పండించే పంటపైన పడే మసిని, గాలిలో నిండిపోయిన విషాన్ని ఆ రికార్డులు ఏమైనా శుభ్రం చేయగలవా? ఖచ్చితంగా చేయలేవు. నిజమైన అభివృద్ధి అంటే ఏసీ గదుల్లో కూర్చొని ఫైళ్లలో పర్మిషన్లు తెచ్చుకోవడమా, లేక చుట్టుపక్కల ఉన్న ప్రాణాలను నిలబెట్టడమా? ఈ ప్రశ్నను ఎవరికి వారు ఆలోచించుకోవాలి. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం.